హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వాదమైన వంటలు. ఇవాళ వీడియోలో మిగిలిపోయిన చపాతీతో ఎలా ఇన్స్టెంట్ రెసిపీ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో చూసారు కదా, మిగిలిన చపాతీల్ని ఇలా ముక్కలు ముక్కలుగా తుంచి పెట్టుకోవాలండి. ఈ రెసిపీని మీరు చిన్నపిల్లలకి లంచ్ బాక్స్ అయినా కట్టొచ్చు, టిఫిన్ బాక్స్ అయినా కట్టొచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్ కూడా చేసుకోవచ్చండి. స్నాక్స్కి అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే స్కూల్ నుంచి పిల్లలు అలసిపోయి వచ్చిన తర్వాత చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా చాలా బాగా తింటారనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, ఎగ్ అండి. నేను ఎగ్ యూజ్ చేస్తానండి. ఎగ్తో బాగా ఉంటుంది కాబట్టి. ఎగ్ తినని వాళ్ళు ఎగ్ యూజ్ చేయకుండా, ఎగ్ ఒక్కటి యూజ్ చేయకుండా సేమ్ ప్రాసెస్లో చేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎగ్ యూజ్ చేయకపోతే గిన అందులోకి శనగిత్తనాలు వేసుకోవాలండి. ఎగ్ యూజ్ చేస్తున్నా కాబట్టి నేను శనగిత్తనాలు వేయడం లేదు ఇందులోకి. ఎగ్ యూజ్ చేయని వాళ్ళు శనగిత్తనాలు వేసుకోండి. పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ముందుగా ఆనియన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకోకుండా ఇలా పొడవుగానే ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే చపాతీ తినేటప్పుడు మనము ఆ చపాతీ ముక్కకి ప్రతి దానిలో ఒక ఆనియన్ది వస్తే గిన ఆ టేస్ట్ పంటికింత పడినప్పుడు చాలా బాగా వస్తుందన్నమాట టేస్ట్. సో మీరు ఇలానే కట్ చేసుకోవాలండి. చెప్పాను కదా నేను, ఎగ్ తినని వాళ్ళు శనగిత్తనాలు వేసుకోండి. చిత్రాన్నంకి మనం ఏ విధంగా అయితే శనగిత్తనాలు వేయించుకుంటామో ఆయిల్లో వేసి, అలాగే ఎగ్ తినని వాళ్ళు ఈ చపాతీలోకి శనగిత్తనాలు వేసుకోవచ్చు అనమాట. సో పచ్చిమిర్చి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి పొడవుగా. చూసారు కదండి. మీరు కారం ఎక్కువగా తింటే కారం ఎక్కువగానే వేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ యూజ్ చేయొచ్చు. కారం తక్కువగా అంటే పచ్చిమిర్చి తక్కువగానే యూజ్ చేయొచ్చు. చిన్నపిల్లలు కారం తినరు కాబట్టి ఒక ఒక పచ్చిమిర్చి వేసినా పర్లేదు, అసలు పచ్చిమిర్చి వేయకపోయినా పర్వాలేదు. టేస్ట్ అనేది బాగా వస్తుంది. టమోటాలు 2 యూజ్ చేస్తున్నానండి. మీరు ఏంటంటే నాకు ఈ చపాతీలు 5 చపాతీలే మిగిలాయి కాబట్టి నేను దానికి తగ్గట్టుగా క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకున్నాను ఈ ఐటమ్స్ అనేవి. మీరు క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకుంటున్నాను. నేను 1.5 గంట వేసుకున్నానండి. తక్కువగానే నూనె అనేది వేసుకోండి. ఎందుకంటే మనం చపాతీ చేసినప్పుడు ఆల్రెడీ చపాతీకి ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి చూసుకొని మీరు ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి ఆవాలు ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేయాలండి. ఆవాల్ని కూడా చిటపటలాడించండి. పచ్చి పచ్చిగా చిటపటలాడకముందు వేరే ఐటమ్స్ ఏమీ వేయకూడదు. పచ్చిమిర్చి వేసాను, అలాగే ఆనియన్ కూడా వేసాను. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఆనియన్లోకి ఎందుకు ఉప్పు వేయాలంటే మనము చపాతీతో పాటు తింటున్నప్పుడు ఆనియన్ వచ్చినప్పుడు చప్పచప్పగా ఉంటుంది. అలా ఉండకూడదు. కొంచెం మనం సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్కి పట్టి తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది అన్నమాట. తర్వాత టమాటో వేసుకోవాలండి. టమాటాని కూడా చాలా బాగా మగ్గనిచ్చుకోవాలి. మెత్తగా అయిపోయేలాగా దాన్ని మనం స్మాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, కొద్దిసేపు అలానే బాగా వేగనించుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. తగినంతగా పసుపు వేసుకొని బాగా కలిపిన తర్వాత నేను 3 కోడిగుడ్లు తీసుకున్నానండి. అంటే నా క్వాంటిటీకి చపాతీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకున్నాను నేను. మీరు కూడా మీకు చపాతీలు ఎంత మిగులుతాయో, ఒకవేళ మీరు ఎక్కువ ఎగ్ తినాలంటే ఎగ్ ఎక్కువగానే వేసుకోవచ్చు. నేను 3 ఎగ్స్ మాత్రమే వేసాను అనమాట. సో దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. సో చూసారు కదండి, మొత్తం అన్నింటికి ప్రతి ఎర్రగడ్డకి అందులోకి మొత్తం కలిసిపోయిందనమాట ఎగ్. చూసారు కదా, కొంతమంది ఎగ్గుతో ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఎగ్గుతో ఇష్టం ఉండదన్నమాట తినడము. అలాంటి వాళ్ళు ఎగ్ యూజ్ చేయకపోయినా పర్వాలేదు, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అప్పుడు ఎగ్కి బదులు నేనేం చెప్పాను, శనగిత్తనాలు వేసుకోమన్నాను. సో అయిపోయింది. సో ఇప్పుడు చపాతీ వేసుకొని కలిపేసుకోవాలి. చపాతీ వేసిన తర్వాత చాలా బాగా నీట్గా కలుపుకోండి. ఎందుకంటే ప్రతి చపాతీ ముక్కకి అనేది మొత్తం కలవాలండి. చూసారు కదా,
కొంచెం కలిపేటప్పుడు ఒక 2, 3 నిమిషాలు ఎక్కువ టైం పడుతది. ఎక్కువ టైం అని కాదు. 2, 3 నిమిషాలు పడుతుంది అంతా మొత్తం బాగా కలుపుకోవడానికి మనకి. ఓపికగా చేసుకోవాలండి. చూసారు కదా! రెడీ అయిపోయింది ఇన్‌స్టంట్ చపాతీ రెసిపీ. సో, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. బాయ్ బాయ్.